ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో పెట్టాను మా పిల్లల పుట్టు వెంట్రుకల వీడియో. అప్పుడు మీలో ఎంతమంది చూసారో లేదో నాకైతే తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం మా చెల్లి వాళ్ళ పాప అంటే మా చిన్న చెల్లి వాళ్ళ పాప పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అనమాట. మా తెలంగాణలో అయితే పుట్టు వెంట్రుకలు తీస్తే ఇట్లా ఫంక్షన్ అయితే చేస్తాం. మంచిగా దావత్ చేసుకుంటాము. ముఖ్యంగా పుట్టు వెంట్రుకలు తీయడం అనేది అంటే ఆనవాయితీలాగా ఉంటదనమాట. అంటే మనం ఎక్కడైనా అమ్మవార్ల దగ్గర గానీ, దేవస్థానాల దగ్గర గానీ, లేకపోతే మన ఇంటి కులదైవం దగ్గర గానీ అట్లా చేసుకుంటూ ఉంటాం అనమాట. మేము మా పిల్లలకి ఏడుపాయల దుర్గమ్మ తల్లి దగ్గర అయితే తీసామన్నమాట పుట్టు వెంట్రుకలు. అయితే మా చెల్లి వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే తీశారనమాట. అక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఏమీ లేదు, పుట్టలో ఉంటారంట అమ్మవారు. ఇప్పుడైతే ప్రెసెంట్ అమ్మవారికి ప్రతిష్ఠ చేయడానికని టెంపుల్ అయితే కడుతున్నారు. ఇక్కడ పుట్ట దగ్గర పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం అన్ని పెట్టుకొని అలాగే ఒడిబియ్యం పోసుకున్న తర్వాత మనము ఈ ఆటలను అయితే ఇస్తారనమాట. 2 మేకలను అయితే ఇస్తారు అమ్మవారికి. ఇట్లా గుళ్ళకాడ చేసినప్పుడు చాలా మంది బోనాలు కూడా చేసుకుంటారు. అయితే మా చెల్లి వాళ్ళ సైడ్ అయితే బోనం ఏం చేయరంట. ఇట్లా అమ్మవారికి నూనె పోలలు ఇంకా శనగాకు కూర ఇట్లా అన్ని నైవేద్యం పెట్టేసి ఇంకా అమ్మవారికి ఒడిబియ్యం పోసేసి ఆటలు ఇచ్చిన తర్వాత వెంటనే పుట్టు వెంట్రుకలు అయితే తీస్తారు. ఫస్ట్ టైం పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు మేనమామ అయితే ఖచ్చితంగా ఒక 2 కత్తెరలైనా కత్తిరించాలి అంటారు. ఇంకా మేనమామ తీసిన తర్వాత మిగతా మనం పుట్టు వెంట్రుకలు అంతా తీసేస్తారనమాట. అసలే మా ఆయనకి చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా భయం. ఇంకా ఈ పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు అయితే ఎక్కడ కత్తెర తెగుతుందో అని చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఒక్క చోటు ఉండట్లేదు ఇంకా మా బుడ్డది. ఇంకా ఫైనల్లీ దానికి పుట్టు వెంట్రుకలు అయితే తీసేసిన తర్వాత మా చెల్లి వాళ్ళకి కూడా ఒడిబియ్యం అయితే పోస్తారనమాట. పోసిన తర్వాత ఇట్లా మంగళహారతి ఇస్తే మంగళహారతిలో కొంచెం కట్నం అయితే పెట్టాలంటే డబ్బులు పెట్టాలన్నమాట. ఇంకా డబ్బులు పెట్టేదాకా మేమైతే అస్సలు వదలలేదు. తెలంగాణ వాళ్ళ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మీరు ఎట్లా చేస్తారో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.